హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ ట్యాంకుబండ వద్ద పరిశీలించారు. పోలీస్ భద్రత, విద్యుత్, శానిటేషన్, త్రాగునీరు వంటి అంశాలపై భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. గత 3 రోజులుగా జరుగుతున్న నిమజ్జనం తర్వాత వ్యర్థాల తొలగింపును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు నిమజ్జనం వైభవంగా జరుగుతున్నాయన్నారు. ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో శాంతి భద్రతలు, ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు 1,80,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. చివరి రోజైన రేపు పెద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం జాతరగా జరుగుతుందని, ట్రాఫిక్, శాంతి భద్రతల కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్ గా డస్ట్ అక్కడ లోపల నీళ్లలో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి, ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ 40 స్టాటిక్ క్రేన్స్ కానివ్వండి, ఇక్కడే కాదు ఆల్ టుగెదర్ ఆల్మోస్ట్ 250 క్రేన్స్ పెట్టడమే కాదు, మేము కంట్రోల్ రూమ్స్ చూస్తున్నారు. మీరు మెడికల్ అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుకుని R&B డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్, మెడికల్, శానిటేషన్ అన్ని కూడా ఈ రోజు మేము ఆల్మోస్ట్ మీరు ఎన్ని వినాయకులు అయితే వస్తూ ఉన్నాయో మీరు చూస్తున్నారు. అప్పటికప్పుడు కూడా క్లీనింగ్ కూడా మీరు ట్యాంక్మెంట్ లేక్ లో, హుస్సేన్ సాగర్ లో మీరు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్ గా 24/7 క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది.